లీడర్ అనేవారు క్యాడర్కు అండగా ఉండాలి. కేవలం జై కొట్టించుకోవడం మాత్రమే కాదు, వారికి కష్టం వచ్చినప్పుడు కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ర్యాలీలో జెండాలు పట్టుకున్న కార్యకర్తలను కారుతో తొక్కించడం కాదు, వారికి ఏమైనా సమస్య వస్తే పెద్దన్నగా నిలబడాలి. నేను ర్యాలీలు చేసినప్పుడు జై కొట్టండి, ఆ తర్వాత మీరెవరో నేనెవరో అన్నట్టుగా వ్యవహరించేవాడు అసలు లీడరే కాదు. ఎందుకంటే ఈ లక్షణాలు ఉన్న వైసీపీ అధినేత జగన్ను ఎవరితో పోల్చలేం. ఏ పార్టీ నాయకుడైనా కార్యకర్తలకు కష్టం వస్తే నేనున్నానంటూ ముందుకొస్తాడు, ఏదో ఓ సాయం చేస్తాడు. కానీ జగన్ అలా కాదు. తాను రోడ్డెక్కినప్పుడు కూడా కార్యకర్తలను పట్టించుకోరు. ఆయన ప్రయాణిస్తోన్న కారు టైరు కార్యకర్తపైకి ఎక్కినా డోంట్ కేర్ అంటూ ముందుకెళ్తారు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ప్రచారం, పనికిరాని హడావిడి. అంతేకాని క్యాడర్ ఏమైపోతే ఆయనకేంటి? ఆయన తీరు తెలియక చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు బలిపశువులు అవుతున్నారు. కార్యకర్తలే కాదు, నాయకులు కూడా బకరాలుగా మారుతున్నారు. కానీ కార్యకర్తల విషయంలో మంత్రి లోకేష్ కు వైసీపీ అధినేత జగన్ కు చాలా తేడా ఉంది. మంత్రిగా ఎంత బిజీగా ఉన్నా క్యాడర్ కు టైం కేటాయించడం లోకేష్ కు అలవాటు. ప్రతిపక్ష నేత హోదా కూడా లేని, ఎలాంటి పని లేని జగన్ కు కనీసం ఆయన పార్టీ కార్యకర్తలను పట్టించుకునే టైం లేదట. ఇది నిజం. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఒకరికి కష్టమొస్తే జగన్ కంటే ముందు లోకేష్ స్పందించడం సంచలనంగా మారింది. నిత్యం ఆయనపై, ఆయన పార్టీపై నోటికొచ్చినట్టు మాట్లాడే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అని తెలిసినా సాయం చేసేందుకు ముందుకొచ్చారు లోకేష్. ఈ ఒక్క ఘటనతో లీడర్ అంటే ఇలా ఉండాలి అని నిరూపించారు. ఇంతకీ ఏంటా ఘటన? కష్టాల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలు లోకేష్ చేసిన సహాయం ఏంటి? వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త భాస్కర్ తండ్రి రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆయన ఎంత వేడుకున్నా 3 రోజుల పాటు వైసీపీ నేతలు ఎవ్వరూ పట్టించుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. విసిగిపోయిన భాస్కర్ నారా లోకేష్ కు ఎక్స్ వేదికగా తన బాధను చెప్పుకున్నారు. గతంలో లోకేష్ ను తీవ్రంగా విమర్శించిన వ్యక్తి అయినప్పటికీ లోకేష్ మానవత్వంతో స్పందించి తన టీంను రంగంలోకి దింపారు. లోకేష్ స్పందన చూసిన తర్వాతే వైసీపీ నేతలు మేల్కొని తాము సాయం చేస్తామంటూ ముందుకు వచ్చి హడావిడి చేయడం మొదలుపెట్టారు. ఈ ఘటనతో వైసీపీ కార్యకర్తలు అనూహ్యంగా లోకేష్ వైపు చూస్తున్నారు. తాము కష్టాల్లో ఉంటే మా నాయకుడు పట్టించుకోవడం లేదని, అదే సమయంలో లోకేష్ సహాయంగా నిలబడుతున్నారని సంతోషంగా చెబుతున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవని నాయకుడు ఉన్నా లేకున్నా ఒకటేనని మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ అంశంపై తెగ చర్చ నడుస్తోంది. సొంత పార్టీ నాయకత్వం నుండి స్పందన కరువైనప్పుడు సోషల్ మీడియా వేదికగా లోకేష్ కు విన్నవించుకోవడం, ఆయన తక్షణమే స్పందించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో లీడర్ అంటే ఇలా ఉండాలి కదా అని లోకేష్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇది చూసి వైసీపీ నాయకులు షాక్ అవుతున్నారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం నానా తంటాలు పడుతున్నారు. దీనిపైన దుష్ప్రచారం మొదలుపెట్టారు. ప్రతిదాన్ని నెగటివ్ కోణంలో చూడటం వైసీపీ నాయకులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు కదా. రాజకీయ విమర్శలు చేయడానికి, సోషల్ మీడియాలో బూతులు తిడుతూ పోస్టులు పెట్టడానికి మాత్రమే కార్యకర్తలను వాడుకుంటోంది వైసీపీ. కార్యకర్తలనేం కర్మ, నాయకులను కూడా అలానే వాడుకుంది. ఇప్పటికే కొందరు నాయకులకు ఆ విషయం అర్థమైంది కూడా. కానీ కక్కలేరు, మింగలేరు. అప్పట్లో నోటికొచ్చినట్లు వాగి జైల్లో ఊచలు లెక్కబెడుతోన్న నాయకులు కూడా ఉన్నారు. అరెరే తప్పు చేశామే అని లోలోన కుమిలిపోతున్నారు. కానీ బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఒక రకంగా రాజకీయంగా వారి భవిష్యత్తును సమాధి చేసుకున్న నాయకులు వైసీపీలో చాలా మందే ఉన్నారు. జగన్ దెబ్బ అలా ఉంటుంది. మరి అది అర్థం చేసుకునే వరకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. పార్టీ కోసం ప్రాణమిచ్చే కార్యకర్త కుటుంబం రోడ్డున పడితే పట్టించుకోని నాయకత్వం, ప్రత్యర్థి పార్టీ నేత సాయం చేస్తానని ముందుకు రాగానే విమర్శలకు దిగడం విడ్డూరంగా ఉంది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. లోకేష్ సాయం ప్రకటించగానే అది తమకు రాజకీయంగా నష్టం కలిగిస్తుందనే భయంతోనే వైసీపీ నేతలు హడావుడి చేసిన సందర్భాలు కోకొల్లలు. అయితే అది కార్యకర్తలపై ప్రేమతో కాదు, ఆ క్రెడిట్ టీడీపీకి ఎక్కడ పోతుందోనని భయం. ఆ విషయం వైసీపీ కార్యకర్తలకు ఎప్పుడో అర్థమైంది కూడా. గతంలో అమెరికాలో అనారోగ్యానికి గురైన వైసీపీ కార్యకర్త కృష్ణారెడ్డి ఉదంతం ఇందుకు మరో ఉదాహరణ. బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న ఆయనకు దాదాపు 2 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలిసినా జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. పార్టీ యంత్రాంగం నుండి సరైన స్పందన రాలేదు. ఈ ఘటనపై అప్పట్లోనే క్యాడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోకేష్ ఇలాంటి సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికి నేరుగా సాయం చేయడం సాంకేతికంగా కష్టమైనప్పటికీ కనీసం లోకేష్ దృష్టికి వెళ్తేనైనా వైసీపీ నేతలు సాయం చేస్తారేమోనని కార్యకర్తలు ఆశపడుతున్నారు. వారు ఆశపడుతున్నట్టే లోకేష్ కూడా స్పందించడం
వారికి సాయం చేస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఎదుటి పార్టీ కార్యకర్తలకు సాయం చేయడానికి ఎవరు ముందుకొస్తారు చెప్పండి? అందులోనూ తనపై, తన కుటుంబంపై, తన పార్టీపై ఇష్టం వచ్చిన రాతలు రాసి మానసికంగా కుంగదీసిన వారిపైన ప్రేమ చూపించాలంటే ఎంత పెద్ద మనసుండాలి. ఆ ధైర్యం, దయ ఉన్నాయి కాబట్టి లోకేష్ చిన్న వయసులోనే పెద్ద లీడర్గా ఎదుగుతున్నారు. ఇక ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కోసం అహోరాత్రులు శ్రమించిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇప్పుడు అనాథలుగా భావిస్తున్నారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేసిన వారు ఇప్పుడు వ్యక్తిగత సమస్యలో ఇరుక్కొని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారికి కష్టం వచ్చినా, వారి కుటుంబానికి కష్టం వచ్చినా సాయం చేయడానికి పార్టీ కానీ, వైసీపీ నాయకులు కానీ ఎవరు ముందుకు రావడం లేదు. ఎంత దారుణం ఇది! మీ కార్యకర్తలను కూడా మీరు పట్టించుకోకపోతే ఇక ప్రజలకేం న్యాయం చేస్తారు? మిమ్మల్ని ఏపీ ప్రజలు ఎందుకు నమ్మాలి? ఇలాంటి పరిస్థితుల్లో తమ పార్టీ నేత కంటే విమర్శలు ఎదుర్కొన్న ప్రత్యర్థి నేతే నయం అనే భావన వారిలో బలపడుతోందట. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ఈ తరహా రాజకీయం వైసీపీకి కూలుకూలని దెబ్బ అని చెప్పవచ్చు. మీరు తిట్టినప్పటికీ సాయం చేయడానికి నేనున్నాను అనే సందేశాన్ని లోకేష్ పంపడం ద్వారా వైసీపీ క్యాడర్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఎవరైనా సరే ముందు మంచి మనిషిగా మారాలి, ఆ తర్వాతే పార్టీలు, రాజకీయాలు అనే తీరు లోకేష్లో కనిపిస్తోంది. ఇది కదా నాయకత్వం అంటే, ఇది కదా మానవత్వం అంటే. లోకేష్ పెద్ద మనసుతో ఇన్ని మంచి పనులు చేస్తుంటే వైసీపీ మాత్రం సాయం చేయడంలో ఆలస్యం చేస్తూ లోకేష్ చేసే సహాయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. లోకేష్ను, టీడీపీని విమర్శించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. లోకేష్ సహాయాన్ని అడ్డుకోకపోతే వారికి భవిష్యత్ ఉండదనే భయం కాబోలు. ఏదేమైనా మంత్రి లోకేష్ ఏపీలో సరికొత్త రాజకీయానికి కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. విలువలతో కూడిన రాజకీయాలను మరోసారి తెలుగు ప్రజలకు పరిచయం చేస్తున్నారు. తెలుగు వారికి మాత్రమే కాదు, మొత్తం భారతీయులకు ఇది ఆదర్శమే. ఎందుకంటే రాజకీయం అంటే కేవలం విమర్శలు, పరామర్శలు మాత్రమే కాదు. రాజకీయం అంటే మనల్ని నమ్మే ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలవడం. అందుకే లోకేష్ ది రియల్ లీడర్.